ప్రతి భారతీయుడి రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఈరోజు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. మీ అందరికీ తెలుసు, ఏదైతే పహల్గామా ఘటనకు సంబంధించి ఉగ్రవాదులు దాడి చేస్తే 26 మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. అంటే వారి చేతిలో ఆయుధాలు లేవు, ఆయుధాలు లేనటువంటి వారి మీద ఈ పిరికి ఉగ్రవాదులు దాడి చేసి మరి వాళ్ళు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ దాడికి సంబంధించి చాలామంది 24 గంటల్లో తిరిగి భారత్ సమాధానం చెబుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. 24 గంటలు సమాధానం చెప్పేటువంటి సత్తా కూడా భారత్కు ఉంది. ఎందుకని మౌనంగా ఉందని కూడా చాలామంది కామెంట్ చేశారు. సో భారత్ మౌనంగా ఉండడానికి, ఈరోజు దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదైనా ఒక దాడి చేసినప్పుడు దానికి తిరిగి మళ్ళీ వాళ్ళు దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గినటువంటి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని మళ్ళీ మన దాడి చేస్తే వాళ్ళు తిరిగి దాడి చేస్తే కూడా దాన్ని కూడా ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలనేటువంటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఏ భారతీయుడికి కానీ భారతదేశ భద్రతకి సంబంధించి కానీ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే ఈరోజు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో తెల్లవారుజామున 1:45 మరి 9 ఉగ్రవాద సంస్థలపైన దాడి చేయడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి 4, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 5, ఇట్లా 9 ఉగ్రవాద సంస్థల మీద దాడి చేయడం. ఆ 9 ఉగ్రవాద సంస్థల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మొత్తం 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అయితే మనకు ప్రస్తుతం 90 మందిని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సమాచారం అయితే 90 మంది, ఇంకా ఎక్కువే చనిపోయి ఉండి ఉంటారనేటువంటిది ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఈ సంస్థలనేటువంటి కూడా ఆషమాసి ఉగ్రవాద సంస్థలు కాదు, ఇవి చాలా ప్రధానమైనటువంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దాడిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటారు వాళ్ళు. సో ఇంకా ఎక్కువ సంఖ్యనే ఉంటుంది, 90కి మించి దాటి 100లో ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఇక్కడ ప్రధానమైనటువంటి సంస్థలు కనుక మనం చూస్తే బహాబల్పూర్, కోట్లీ, ముజఫర్బాద్, ఈ 3 ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఈ ముజఫర్బాద్ అనేటువంటి ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఇది హెడ్ క్వార్టర్ అంటే ఇక్కడ బాగా అందరికి ట్రైనింగ్ ఇస్తారంట. ఇక్కడ మన గతంలో పుల్వామా దాడి జరిగింది కదా, ఈ ఘటనకు సంబంధించి దాడి ఎట్లా చేయాలి, ఎట్లా దాడి చేయాలి, దొరికితే ఏం చేయాలి, మిస్ అవ్వకుండా ఏం చేయాలి అనేటువంటి అన్నిటికి సంబంధించి ఇక్కడే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. ఆయుధాలకు సంబంధించి కానీ, దాడులకు సంబంధించి కానీ, భారత్ పైన కోపాన్ని ఏ రకంగా పెంచాలనేటువంటి విషయాలను కానీ అన్నిటి కూడా ఇక్కడ మెయిన్గా హెడ్ క్వార్టర్గా ఉండి ఇక్కడ నుంచే చేస్తారంట. అదేవిధంగా మురుడికే కసబ్ అనేటువంటి ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో వాడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడే. ఇలాంటి అనేక ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థలపైన భారత్ దాడి చేసి నామరూపాలు లేకుండా చేసింది. టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. 24 భారత్ మిస్సైల్ దాడికి ఉగ్రవాద సంస్థలు కానీ, పాకిస్తాన్ కానీ ఇట్లా వణికిపోయాయి. అంటే ఏ రేంజ్లో దాడి చేస్తాయనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్షణాల్లో అది కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రయోగించినటువంటి మిస్సైల్ ఏదైతే ఉందో, స్కలాప్ మిస్సైల్ ఏదైతే ఉందో, ఇది 250 కిలోమీటర్ల లక్ష్యాన్ని టార్గెట్ చేయగలదన్నమాట. అంటే మిస్ అవ్వదు. ఇంకా 250 కిలోమీటర్ల దూరం నుంచి కూడా టార్గెట్ చేస్తే మిస్ అయ్యేటువంటి అవకాశమే లేదు. అలాంటి స్కలాప్ మిస్సైల్ని ఇక్కడ భారత్ వాడడం జరిగింది. సో దానితో ఏదైతే ముందే టార్గెట్ చేసింది, ఎక్కడెక్కడ ఉంటారు ఏంటనేది ప్రతిదీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాత టార్గెట్ మిస్ అవ్వకుండా 1:45 మొదలు పెడితే క్షణాల్లో మొత్తం కొలాప్స్, నామరూపాలు లేకుండా చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా, ఈ ప్రధాన ఉగ్రవాద సంస్థలు ఇవి నామరూపాలు లేకుండా చేసింది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో. పాకిస్తాన్ కానీ ఉగ్రవాదులు కానీ తిరిగి దాడి చేయాలంటే వణికిపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది. వేరే దేశాలు కూడా ఖచ్చితంగా భయపడతాయి. ఎందుకు భయపడతాయంటే, వేరే దేశాలపైన ఆధారపడకుండా హోమ్ గ్రౌండ్లోనే దాడికి సంబంధించిన అన్ని కూడా సిద్ధం చేసుకుంటుంది. వేరే దేశాల మీద కొన్నిటికి ఆధారపడి ఉండొచ్చు, కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు ఏదైతే దాడి చేశారో దాడి సక్సెస్ కావడానికి ఏంటంటే హోమ్ గ్రౌండ్లో కూడా కొన్ని భారత్ సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండే విధంగా. కాబట్టి సక్సెస్ కూడా అవుతూ ఉన్నారు. సో ఈ సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా వేరే దేశాలు ఖచ్చితంగా భయపడతాయి. అంటే భారత్తో పెట్టుకుంటే ఇలా ఉంటుందా అనుకునే విధంగా భారత్ సిద్ధంగా ఉంది, అన్నిటికీ సిద్ధంగా ఉంది, సక్సెస్ కూడా అవుతోంది. కాబట్టి భారతదేశం మీద దాడికి అంటే భయపడే విధంగా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే కొన్ని దేశాలు ఈ పాకిస్తాన్ని వాడుకుంటాయి అనమాట. శత్రు దేశం పాకిస్తాన్ కదా, పాకిస్తాన్ ద్వారా ఈ ఉగ్రవాదులను రెచ్చగొట్టి
భారత్ పైన దాడి చేయాలి, భారత్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో దొంగదారులు వస్తాయి. పాకిస్తాన్ కూడా అంతే, అన్ని నక్క వినేయాలన్నమాట. మాకేం సంబంధం లేదని చెబుతూనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉగ్రవాదులను ప్రోత్సహించడం, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, వేరే దేశాలతో కూడా ఆర్థిక సహాయం చేయించడం, భారత్ మీద దాడి చేయించడం. సో ఈ రకంగా చేస్తే ఈ నక్క వినయాలు చేస్తేనే ఈ రకంగా ఉంటుంది. వేరే దేశాలతో మీ నక్క వినయాలు నడిస్తే కానీ భారత్ మీద ఈ నక్క వినయాలు నడవవు కదా, నడవదు. కాబట్టి ఈరోజు భారత్ దాడికి వణికిపోతా ఉంది. మీరు ఇక మీదటైనా మారితే ఆ దేశం అంతో బాగుపడుతుంది, లేకపోతే సంకనాకిపోతుంది. వాళ్ళ ఆలోచన ఎట్లుంది, ఇప్పుడు భారతదేశం ఎదగకూడదు, భారతదేశం బాగుపడకూడదని. సో అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ దేశం సంకనాకిపోతుంది. సో దీని మీద ఉన్న దృష్టి, మీ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలని దాని మీద ఫోకస్ చేస్తే నష్టం జరగదు కదా. సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన అదే కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్ ప్రాంతం పర్యాటకంగా కానీ ఆర్థికంగా కానీ వృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో దాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితోనే కదా ఇప్పుడు మొన్న పహల్గామా దాడిలో 26 మందిని పొట్ట పెట్టుకొని భయపెడతా ఉన్నారు, రానియకుండా. ఈ దెబ్బతో అక్కడికి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్తారా? భయపడతారు. ఏ టైంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయాన్ని సృష్టించారనమాట. ఇప్పుడు దానికి ప్రతీకారంగా భారత్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో భయం అంటే ఇది, ఇలా ఉంటుంది భయం అని చెప్పి వణికిపోయే విధంగా ఈరోజు దాడి చేసింది. భారత్ టైం తీసుకున్నప్పటికీ కూడా టార్గెట్ మిస్ అవ్వకుండా ఏదైతే వాళ్ళ మీద దాడి చేయడం, 9 ఉగ్రవాద సంస్థల పైన 90 మందికి పైగా చనిపోవడం, నామ రూపాలు లేకుండా పోవడం, అదేవిధంగా ఇంకా ఎక్కువ మందే ఉంటారని చెప్తున్నారు. ఈ దాడికి జరిగిన తర్వాత ప్రతి భారతీయుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఎందుకంటే మొన్న 26 మందిని పొట్టలు పెట్టుకున్నారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఈరోజు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరి వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు దాడి జరిగింది. కాబట్టి ప్రతి భారతీయుడు ఇట్లా తల ఎత్తుకొని నిలబడే విధంగా ఈరోజు భారత ఆర్మీ ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా పూర్తి చేయడం అనేటువంటిది చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇందులో. సో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడినటువంటి 1 నిమిషం సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ మన దగ్గర ఉంది, మీకు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। ఏదైతే పహల్గామా దాడికి సంబంధించి జరిగిందో దానికి ప్రతీకారంగా ఈరోజు మనం దాడి చేపట్టడం జరిగింది. ఈరోజు మనం ఏదైతే దాడి చేస్తామో ఆ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా అక్కడ కొంతమందికి ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా దాడి చేయాలి ఏంటనే దానికి సంబంధించి. సో అట్లా ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థలపైన ఈరోజు మనం దాడి చేస్తామని చెప్పి ఆమె మాట్లాడినటువంటి మాటలు. సో ఇది ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా పూర్తి వివరాలు దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జై హింద్.